స్వప్న. షీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓఆర్ఆర్ యాక్సిడెంట్ వల్ల కోమాలో ఉంది. యుఎస్ లో పెద్ద జాబ్ ఆపర్చునిటీ. వెళ్ళడానికి 2 days ముందే యాక్సిడెంట్. జ్యోతి డ్రగ్ కేసులో అరెస్ట్ చేశాం. యాక్చువల్లీ తనొక ఇంజనీర్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అరెస్ట్ చేసిన రోజే తనొక స్టార్ట్అప్ కంపెనీ ఫండింగ్ అప్రూవల్ కోసం వెళ్తుంది. ప్రియా సూసైడ్ కేస్. కాలేజ్ టాపర్ 18 lakhs ప్యాకేజ్ తో జాబ్. అలేఖ్య సాఫ్ట్వేర్ కంపెనీ మార్కెటింగ్ చీఫ్. బ్లూ వేల్ గేమ్ వల్ల చనిపోయింది. అంటే ఆల్ వర్ ఆస్పైరింగ్ టు బీ సక్సెస్ఫుల్ విమెన్. స్టార్ట్అప్ కంపెనీ, అ గర్ల్ అబౌట్ టు గో టు యుఎస్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ చైన్ ఆఫ్ హోటల్స్, విమెన్ యాప్ డెవలపర్, టీమ్ లీడర్, బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్, హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ కాలేజ్, ఇలా ఎన్నో. మేడం, మన దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇప్పటికైనా మనం డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే. ఎందుకు ప్రభాకర్? మళ్ళీ హెలుసినేషన్ అనడానికా? వాడొకడున్నాడని, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి ఉన్న ఒకే ఒక ప్రూఫ్ వాడే. ఇప్పుడు కూడా వాడు వేరే అమ్మాయి గురించి ప్లాన్ చేస్తూనే ఉండి ఉంటాడు. వాడెవడో, ఎలాంటి వాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. వాడెవడో తెలీదు, కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్పటి వరకు వాణ్ణి నేను ఖచ్చితంగా కలవలేదు. ఏ రోజు నేను వాణ్ణి కలుస్తానో ఆ సిక్ మైండెడ్ బాస్టర్డ్ కి అదే ఆఖరి రోజు. ఆ అమ్మాయి చేస్తున్న పనులకు ఐజీ గారు నన్ను ఎన్ని తప్పులు పెట్టారో తెలుసా? నా మాట నువ్వెప్పుడూ ఒబే చేయవు కదా, మరి ఈరోజు టైంకి ఎలా వచ్చావు? నేను ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసా? అయితే ఓ పని చేయి. నీ ఓవర్ యాక్షన్స్, సిల్లీ ఇన్వెస్టిగేషన్స్ ఆపేసి కొత్త కేసు ఒకటి వచ్చింది, డీల్ చేయి. కొత్త కేసు ఏం సార్? అరుణ్ చావుకి వేరెవరో కారణం అని చెప్పావు కదా, వాడి ఫాదర్ నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేశాడు. వెళ్ళో మంచి లాయర్ని ఎత్తుక్కో. బయలుదేరు. Sir. What happened? I'm warning her, sir. తనకు ఫోన్ ఇవ్వండి. Sir, IJ sir is online. Sir. Just follow his orders. కుదరదు సార్. Sir. I think she is unfit for the job. Take necessary action. Yes, sir. You are also suspended. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? తెలీదు, బికాజ్ ఐ ఫర్గాట్ మై ఓత్. ఆల్రెడీ క్లోజ్డ్ కేసెస్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి జనాన్ని కన్ఫ్యూజన్ లోకి నెడుతున్నందుకు నిన్ను అరెస్ట్ చేయొచ్చు. చేయండి, బికాజ్ ఐ ఫర్గాట్ మై ఓత్. ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మెంటల్ స్టెబిలిటీ అండ్ ఐ విల్ సీ దట్ యు ఆర్ టెర్మినేటెడ్. అయితే ఆ టర్మినేషన్ ఆర్డర్ వచ్చే వరకు నాకు టైం ఉంది కదా. స్టూపిడ్. మిస్టర్ డీసీపీ, నేను మాట్లాడుతున్న టైంలోనే వాడు క్రైమ్ అని తెలియకుండా క్రైమ్ చేసేసి ఉంటాడు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని హైదరాబాద్ సిటీని క్రైమ్ ఫ్రీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. నిజాలు చెప్తుంటే నేను ఒక మెంటల్ని, నేను ఒక క్రిమినల్ని. వావ్, బాగుంది. అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? నన్ను టర్మినేట్ చేస్తారా? చేయండి. వాడు చేసిన ఒక్క క్రైమ్ కూడా రిజిస్టర్ అవ్వదు, అర్థమైందా? అప్పుడు రికార్డ్స్ లో 0% క్రైమ్ అని చూసి చప్పట్లు కొట్టి సంతోషపడండి, ఆనందపడండి. ఏంటి, వెళ్ళండి. ఏమైంది? I'm fed up. I'm just fed up. కానీ నేను వాడిని వదలను.